పశ్చిమ బెంగాల్కి సంబంధించి 4 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను మనం స్క్రీన్ పైన చూసాము. రిపబ్లిక్ టీవీ మాత్రమే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేసే అవకాశం ఉందంటూ, ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేసే అవకాశం ఉందంటూ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను తేల్చింది. ఇక టైమ్స్ నవ్ అయితే 158 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్కు వస్తుందని, ఏబీపీ అయితే 152 నుంచి 164 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్కు వస్తుందని, అలాగే సిఎన్ఎన్ అయితే 162 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని. సో క్లియర్ మెజారిటీ తృణమూల్ కాంగ్రెస్కు. మొత్తం 4 సర్వే సంస్థల్లో 3 సర్వే సంస్థలు ప్రధానంగా తేల్చినటువంటి అంశం. రైట్, మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన అనాలిసిస్ అందించడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్. ఎస్, మనం ప్రధానంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తున్నాము. ఇక్కడ ప్రధానమైన అంశం బీజేపీ ఈ 5 రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్టేట్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ మనం ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినప్పుడు 4గింటిలో 3 తృణమూల్ కాంగ్రెస్కు అధికారం మళ్ళీ ఖాయమనేటటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ఇచ్చాయి. ఒక్క రిపబ్లిక్ టీవీ మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి దూరం కాబోతోందంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చింది. ఓవరాల్గా ఈ 4 సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినప్పుడు మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు సహజంగా ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎవరేజ్ ఆఫ్ ఆల్ ద 4 పోల్స్ పోల్ ఆఫ్ ద పోల్స్ అంటారు. ఈ పోల్ ఆఫ్ ద పోల్స్ చూసినా కరెక్ట్ గా తృణమూల్ కు ఆధిక్యత. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఏది కూడా భారీ మెజారిటీ తృణమూల్కి ఇవ్వలే. ఇప్పుడు హైయెస్ట్ గా ఇచ్చింది మీకు సి ఓటరు గరిష్టంగా 168, అంటే 152 నుంచి 168 మధ్యలో సి ఓటరు మీకు టైమ్స్ నౌ, న్యూస్ 18 ఇచ్చింది. అంటే ఏదైనా కూడా ఒక 20 సీట్లు అంటే 147 ఇది మ్యాజిక్ ఫిగర్. అఫ్ కోర్స్ ఇప్పుడు 2 సీట్లలో పోలింగ్ జరిగిన కనుక 146 ఇది మ్యాజిక్ ఫిగర్. హైయెస్ట్ గా ఇచ్చింది 168, అంటే ఒక 22 సీట్లు ఎక్కువ ఇచ్చింది. అందువల్ల దిస్ కెన్ గో ఇన్ ఎనీ వే. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక రిపబ్లిక్ టీవీ వాస్తవంగా 10 సీట్లు మీకు తక్కువ మెజారిటీకి 10 సీట్లు తక్కువ వస్తాయని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది. బీజేపీకి బొటాబొటి మెజారిటీ వస్తుందని చెప్పి అవును, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటు వేసే వాళ్ళేమో గట్టిగా చెప్తారు ఎలక్షన్ లో, అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళు అంత ఈజీగా చెప్పరు. సో ఈ ఫ్యాక్టర్ కూడా మనం పోల్స్ లో తీసుకుంటే డెఫినెట్ గా ఎలా రియాక్షన్ ఉంటుంది అంటే తృణమూల్ ఓటరు ఓపెన్ గా చెప్పి, మార్పు కోరిన ఓటరు గనక ఓపెన్ గా చెప్పకపోతే ఏం జరుగుతుంది? అందువల్ల ఒక 10-20 సీట్లు 10 సీట్లు అటు ఇటు అయినా 20 సీట్లు అటు ఇటు అయినా ఏమన్నా జరగచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక మీకు ఒక బ్యాకప్ ఆపరేషన్ గా అంటే ప్లాన్ బి గా తృణమూల్కున్న అవకాశం ఏంటంటే ఈ కాంగ్రెస్ లెఫ్ట్ కాంగ్రెస్ అండ్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఈ మూడిటికి కలిపి అన్ని పోల్స్ చెప్పింది 11 నుంచి 25 మధ్యలో. మీకు రిపబ్లిక్ ఈ 4 కూడా రిపబ్లిక్ టీవీ, సి ఓటర్, న్యూస్ 18, ఏబీపీ కలిపినా కూడా 11 to 25 ఏవి కూడా సింగిల్ డిజిట్ ఇవ్వలే. సో ఇది చాలా కీలకమైన అంశంగా మారుతుంది. అంటే ఒకవేళ తృణమూల్ కనుక బొటాబొటి మెజారిటీ వచ్చిన బీజేపీకి ఉన్న శక్తితో తృణమూల్ వాళ్ళని లాక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు 30 మంది తృణమూల్ ఎమ్మెల్యేలను లాక్కుని బీజేపీ సీట్ ఇచ్చింది. అందులో నెంబర్ 2 అయిన సువేంద్ర అధికారిని ఏకంగా మమతా బెనర్జీ పైన పెట్టింది. అందువల్ల బీజేపీ గనక తృణమూల్ గనక స్పష్టమైన భారీ మెజారిటీ ఏదో 147 పైన కాదు రానప్పుడు బీజేపీ మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, రాజస్థాన్ లో, అరుణాచల్ ప్రదేశ్ లో ఇలా అన్ని చోట్ల జరిపిన ఆపరేషన్ కమలం మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కమలాన్ని తట్టుకొని నిలబడటానికి ఏకైక అవకాశం తృణమూల్కి ఏంటంటే ఈ లెఫ్ట్ కాంగ్రెస్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు ఉంటారు. సో వీళ్ళు గనక ఒకవేళ 11 to 25 ఒకవేళ వీళ్ళ గనక 20 దాటి ఉంటే ఇక తృణమూల్కి ఒక రకంగా అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇయ్యారు. నేరుగా తృణమూల్కి ఇస్తారా ఇవ్వరా మనం చెప్పలేము ఇప్పుడు, కానీ బీజేపీకి ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల డెఫినెట్ గా తృణమూల్ కు ఎడ్జ్ ఉంటుంది, బట్ వెరీ వెరీ స్లిప్పరీ ఎడ్జ్, వెరీ వెరీ వొలటైల్ ఎడ్జ్. ఎందుకంటే బీజేపీ ఆపరేషన్ కమలం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది చాలా కష్టంతో బయటపడాల్సిన పరిస్థితి తృణమూల్. సార్, ఇక్కడ ప్రధానంగా 4 సర్వే సంస్థలకు సంబంధించి బీజేపీ విషయంలోకి వస్తే కనిష్టం 115, గరిష్టం 148. ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. టచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది మనం 294 తీసుకున్నప్పుడు. ఇక తృణమూల్ కాంగ్రెస్ కి 128 కనిష్టం, 162 గరిష్టం.
అలాగే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఐఎస్ఎఫ్తో కూడినటువంటి కూటమి కూడా 11 కనిష్టంగా కనిపిస్తోంది, గరిష్టంగా 25 కనిపిస్తోంది. ఈ ఓవరాల్గా మనం చూసినప్పుడు ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపుగా నిజమయ్యే పరిస్థితే కనిపిస్తే హంగ్ వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ కనిష్టం గరిష్టం లెక్కన తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చేస్తే హంగ్ రాకపోవచ్చు, తృణమూల్ బయటపడే అవకాశం ఉంటది. పాసిబిలిటీ ఏ, మార్జినల్ గా బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు మినిమం 128, మాక్సిమం 168. అంటే ఈ ఎవరైతే తీసుకున్నా కూడా 148 అవుతుంది. అంటే 147 వస్తే సరిపోతుంది. సో 146 వస్తే సరిపోతుంది రెండింటికి ఎలక్షన్ జరగాలి కనుక. అప్పుడు మీకు ఈ ఇప్పుడు లెఫ్ట్ కాంగ్రెస్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కు 11 కనిష్టము, 25 గరిష్టం. ఎవరైతే తీసుకున్నా 18 వస్తుంది. సో ఈ 18 కలిసి వస్తుంది కదా, అది బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో రాదు కదా. ఏమైనా సింగ్ అయితే యాంటీ బీజేపీ వైపే ఉండాలి తప్ప కాంగ్రెస్ లెఫ్ట్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అబ్బాస్ సిద్దికీకి చెందినటువంటి పార్టీ ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఉండవు. తృణమూల్తో ఉండడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండొచ్చు, కానీ లెఫ్ట్ అబ్బాస్ సిద్దికి లెఫ్ట్ సిద్ధంగా ఉండొచ్చు. ఏమైనా ఉంటే లెఫ్ట్ ఉండకపోవచ్చు, కానీ లెఫ్ట్ బీజేపీతో పోదు. అందువల్ల మమతాకు ఆ అడ్వాంటేజ్ ఉంది అరిథమెటికల్ గా. ఇక అనుకోకుండా బీజేపీ కనుక రిపబ్లిక్ టీవీ ఇచ్చిన సర్వే ప్రకారము 148, అది కూడా రిపబ్లిక్ టీవీ కూడా మెజారిటీ ఇవ్వలేదు. మీకు ఆసక్తికరమైందంటే ఏ ఛానల్, ఏ ఒపీనియన్ పోల్ కూడా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలే. మాక్సిమం రిపబ్లిక్ టీవీ ఇచ్చింది 138, 148. సో ఆ లెక్కన చూసినా బీజేపీ అధికారంలోకి రాలేదు. ఒక్కటే ఆశ ఏంటంటే బీజేపీకి ఈ నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రతిపక్షానికి ఓటు వేసే వాళ్ళు అంత సులభంగా చెప్పరు బయటికి. అందులో భయంకరమైన హింస, భయంకరమైన నిర్బంధము ఉన్న ప్రాంతం బెంగాల్. సో 2 పార్టీల మధ్య భయంకరమైన పోరాటం జరుగుతున్న టైం. అందువల్ల వాళ్ళు బయటికి చెప్తారా ఓపెన్ గా ఓటరు మేము తృణమూలకి వెయ్యము అనేది ఒక ఫ్యాక్టర్ గా ఉంటుంది. అయితే చాలా మంది రాజకీయ విశ్లేషకులు, గ్రౌండ్ పైన ఉన్న రిపోర్టర్లు చెప్పేది ఏంటంటే బీజేపీ అద్భుతమైన పెరుగుదల నమోదు చేసుకుంటుంది. ఎందుకంటే 2016 లో తీసుకుంటే బీజేపీకి వచ్చినాయి కేవలం 3 సీట్లు. ఇప్పుడు ఏ రకంగా చూసినా 115 సీట్లు అని చెప్తున్నారు. సో ఎక్కడ 3, ఎక్కడ 115 పోలికుందా? అయితే 2019 లో పోలిస్తే దాదాపు 2 సీట్లు వచ్చాయి బీజేపీకి. ఇప్పుడు ఈ సర్వేలు చూస్తుంటే 2019 లో ప్రైమ్ మినిస్టర్ మోడీ హవా ఉన్న సమయంలో వచ్చిన మేరకే ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే బీజేపీ చరిత్ర తీసుకుంటే 2014 తర్వాత ఏనాడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు రిఫ్లెక్ట్ కాలే. లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 8% నుంచి 20-25% డ్రాప్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా తీసుకుంటే మీకు లోక్సభ ఎలక్షన్ లో 21% వస్తే ఓటింగ్ బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే 7% వచ్చింది, 14% డిప్ ఉన్నాయి. సో అందువల్ల బెంగాల్లో ఇప్పుడున్న దాని ప్రకారం 2019 లోక్సభ ఓటింగ్ టాలీ కనబడుతోంది ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు లోక్సభ ఎన్నికల ఓటింగ్ ఉంటలేదు. అందువల్ల బీజేపీకి ఒక ఆన్సియస్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే బీజేపీ నాయకులు చెప్పేది ఇవన్నీ నిజం కాదు, మాకు 200 వస్తాయని చెప్తున్నారు. వాళ్ళ ఆశ ఏంటంటే సైలెంట్ ఓటు పడ్డది మాకు నమ్మకం ఉంది వాళ్ళకు, మనం చూడాల్సింది. రైట్. అయితే ఇంత గట్టి పోటీ 2 పార్టీల మధ్య, అంటే బీజేపీ చాలా తక్కువ స్థానాల నుంచి ఒక్కసారిగా ఇన్ని స్థానాలకు ఎగబాకడం చూసినా, లేకపోతే ఇంత గట్టి పోటీ కానీ ఏంటి పశ్చిమ బెంగాల్లో కనిపించినటువంటి పరిస్థితులు ఏంటి, ఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాయి? అంటే మనకి ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే 37 ఏళ్ల పాటు లెఫ్ట్ 34 ఏళ్ల పాటు లెఫ్ట్ అధికారంలో ఉన్న తర్వాత తృణమూల్ అధికారంలోకి వచ్చాక ఒక భయంకరమైన నిర్బంధాన్ని వామపక్షాల పైన తృణమూల్ ప్రయోగించింది. ఏ స్థాయిలో అంటే ఆఖరికి సిపిఎం కార్యాలయాల్ని కూడా తృణమూల్ కార్యాలయాలుగా మార్చిపడేశారు. అంత భయంకరమైనటువంటి రిప్రెషన్. బెంగాల్కి వచ్చేవరకు ఏంటంటే పార్థ మజుందార్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అంటే ఇట్ ఇస్ అ పార్టీ సొసైటీ. అంటే గ్రామాలు నిట్ట నిలువన 2 పార్టీల మధ్య చీలిపోతాయి. సో ఎప్పుడైతే ఈ తృణమూల్ అధికారంలోకి వచ్చి భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించిందో లెఫ్ట్ ఓటరు కకావికలైపోయారు. సో ఈ దానితో పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. సరిగ్గా ఆ పొలిటికల్ వాక్యూమ్ బీజేపీ తనకున్న బలంతో కేంద్రంలో అధికారంలో ఉండడం కావచ్చు, అన్ని రకాల బలగాలు ఉన్న పార్టీ గనక లెఫ్ట్ ఖాళీ చేసినటువంటి ప్లేస్ ను బీజేపీ బ్రహ్మాండంగా ఆక్యుపై చేసింది.
త్రిపురలో కాంగ్రెస్ ఖాళీ చేసిన స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తే, ఇక్కడ బెంగాల్కి వచ్చే వరకు లెఫ్ట్ ఖాళీ చేసిన స్పేస్ ను బీజేపీ ఆక్యుపై చేసింది. మీకు ఆశ్చర్యం మీద కొన్ని చోట్ల బీజేపీ రైజ్ అయినాక బీజేపీ సహకారంతో సిపిఎం కార్యాలయాలు ఓపెన్ చేసుకోగలిగారు తృణమూల్ నిర్బంధాలు ఎదుర్కొని. కెన్ యు ఇమాజిన్ దట్? లెఫ్ట్ ఓటర్ బీజేపీ షిఫ్ట్ అయ్యారు బెంగాల్ లో. అంటే లెఫ్ట్ ఓటర్ అంటే ప్రతి ఒక్కరు కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులు కాదు కదా, సానుభూతి పరుడు ఓటర్. సో ఎప్పుడైతే తృణమూల్ దాడికి లెఫ్ట్ కకావికలైపోయిందో ఆ ప్లేస్ లో యాంటీ తృణమూల్ సెంటిమెంట్ ను బీజేపీ ఫిజికల్ గా, ఏదో ఎమోషనల్ కాదు, భౌతికంగా క్షేత్రస్థాయిలో నిలబడి ఛాలెంజ్ చేసిందో లెఫ్ట్ ఓటర్ కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు కాంగ్రెస్ వైపు ఎందుకు షిఫ్ట్ కాలేదు సార్? కాంగ్రెస్ అప్పటికే బలహీన పడింది కదా, దేశంలో బలహీన పడింది, రాష్ట్రంలో బలహీన పడింది కూడా. మీకు తెలంగాణలో కూడా గమనించండి, టిఆర్ఎస్ కాంగ్రెస్ ను ఉతికి ఆరేసి భయంకరంగా ఉతికితే ఏమైంది? మీకు దుబ్బాకలో బీజేపీ గెలిచింది కదా, జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది కదా. అప్పటి నుంచి కొద్ది కేసీఆర్ ఉతకడం మానేశాడు కదా కాంగ్రెస్ ను. ఇప్పుడు మీరు దుబ్బాక తర్వాత ఒక్క కాంగ్రెస్ నాయకుడిని తీసుకోవాలంటే కూడా ఆలోచిస్తున్నారు కదా. అందువల్ల కాంగ్రెస్ ఉతికి ఆర్ఎస్ ఏమైంది? ఆ ప్లేస్ లో బీజేపీ ఆక్రమించేసింది బెంగాల్లో. ఇదొక మొదటిది. రెండవది ఏంటంటే మమతా బెనర్జీ లెఫ్ట్ ను ఎదుర్కోవటానికి ముస్లిం ఓట్ బ్యాంక్ ను బాగా ప్రోత్సహించింది. మీకు ఆశ్చర్యం ఏంటంటే లెఫ్ట్ ఏమో సెక్యులర్ ఇజానికి నిలబడతాను, కానీ బెంగాల్ నుంచి కేరళ వరకు ముస్లిం ఓట్ లెఫ్ట్ కు పడదు ఎక్కడ కూడా. సో బెంగాల్లో కూడా లెఫ్ట్ కు వ్యతిరేకంగా బెంగాల్లో ఒక 30% ఉంటారు. 74 సీట్లలో ముస్లింలు 40% అబోవ్. అక్కడ 60 సీట్లలో తృణమూలే గెలిచింది. మీరు గమనించండి. అంటే పెద్ద ఎత్తున ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిపింది అధికారం రాకముందు వచ్చాక. దీనిని కౌంటర్ పోలరైజేషన్ సిపిఎం చేయలేకపోయింది. సిపిఎం ఉన్నటువంటి సెక్యులర్ పొలిటికల్ అవుట్లుక్ వల్ల తృణమూల్ అనుసరించిన ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ కు హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ లెఫ్ట్ చేయలేకపోయింది, కాంగ్రెస్ చేయలేకపోయింది. దాన్ని బీజేపీ చేయగలిగింది. అంటే అందుకే బీజేపీ నాయకులు బహిరంగంగా చెప్పారు అమిత్ షా 70-30 అని. నీవు 30% ఓటుతో నువ్వు గెలుస్తానంటే 70% హిందూ ఓటుతో నేను గెలుస్తాను. సో ఇది పెద్ద ఎత్తున బీజేపీకి హిందూ ఓట్ కన్సాలిడేషన్ కు మారింది. మూడవది ఏంటంటే మీకు దేశంలో ఇతర ప్రాంతాల్లో యూపీలో కానీ ఇక్కడ కానీ జై శ్రీరామ్ స్లోగన్ ఓన్లీ మతపరమైన నినాదం. బెంగాల్కి వచ్చే వరకు ఏంటంటే జై శ్రీరామ్ మతపరమైన నినాదాన్ని దాటి తృణమూల్ వ్యతిరేకంగా ఒక యాంటీ గవర్నమెంట్, ఒక ప్రొటెస్ట్ సింబల్ గా మారిపోయింది. ఎలాగైతే మనకు జై శ్రీరామ్ ఈజ్ నో లాంగర్ సింబల్ ఆఫ్ రిలీజియస్ మొబిలైజేషన్, మతపరమైన సమీకరణ దాటి తృణమూల్ వ్యతిరేక పోరు నినాదంగా జై శ్రీరామ్ మార్చగలిగింది బీజేపీ. అందువల్ల లెఫ్ట్ బలహీనత నుంచి, కాంగ్రెస్ అసమర్థత నుంచి, తృణమూల్ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నుంచి, తృణమూల్ నిర్బంధ రాజకీయం నుంచి బీజేపీ స్పష్టంగా లాభపడినట్టు కనబడుతుంది. రైట్. తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి 2 టర్మ్స్ తర్వాత కూడా ఇప్పటికీ ఆశలు సజీవంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నటువంటి అవకాశం ఇప్పటికీ కనిపిస్తోంది. సో తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి 2 టర్మ్స్ తర్వాత కూడా ఏంటి ప్లస్ పాయింట్స్? దీదీకి ఉన్నటువంటి, మమతా బెనర్జీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? అంటే వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా వీక్ అయింది. 30 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కానీ తృణమూల్కి వచ్చిన అడ్వాంటేజ్ బీజేపీ బలహీనత. బీజేపీ బలహీనత ఏంటంటే స్థానిక నాయకత్వం లేదు బీజేపీకి. ఇప్పుడు మీకు ఉదాహరణకు 5 ఎంపీలు క్యాండిడేట్ గా పెట్టారు. మీరు దాన్ని బట్టి ఆలోచిస్తుంది కదా, ఒక 2 క్యాండిడేట్లను షికా రాయ్ అని, షికా మిత్రా అని ఒక్కొక్కరు వాళ్ళని బీజేపీ మా అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మేము బీజేపీ సభ్యులమే కాదు, మాకెట్ల టికెట్లు ఇస్తారు, మేము పోటీ చేస్తలేమని చెప్పారు. ఎక్కడైనా మనం చూడగలం ఇట్లాంటిది. సో 5 ఎంపీలు కూడా పోటీ పెట్టారు. అంటే బీజేపీకి స్థానిక లీడర్షిప్ లేదు. బీజేపీకి ఎప్పుడైతే మీకు అస్సాం లాగా సర్వానంద్ సోనోవాల్, హేమంత్ బిశ్వా శర్మ లాంటి లీడర్లు లేదో, మీకు అక్కడ జరిగింది ఏంటంటే మోడీ వర్సెస్ మమతా బెనర్జీ అనేటువంటి నినాదాన్ని బీజేపీ రంగంలోకి తీసుకొచ్చింది. మోడీ వర్సెస్ ప్రాంతీయ నాయకుడు అన్న చోటల్లా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు. మీరు గమనించండి, మోడీ వర్సెస్ కేజ్రీవాల్ గెలవలేదు, మోడీ వర్సెస్ కేసీఆర్ గెలవలేదు. మీరు ఎక్కడైనా గమనించండి. అందువల్ల మోడీ వర్సెస్ రీజనల్ లీడర్ అన్నప్పుడు బీజేపీ గెలవదు. ఆఖరికి మోడీ వర్సెస్ అశోక్ గెలాట్ అంటే రాజస్థాన్ లో గెలవలేదు, మోడీ వర్సెస్ మీకు కమల్నాథ్ అంటే మీకు మధ్యప్రదేశ్ లో గెలవలేదు, ఆఖరికి ఛత్తీస్గఢ్ లో కూడా గెలవలేదు. మీరు ఎక్కడా చూడండి.
అందువల్ల బీజేపీకి ఉన్న ఈ బలహీనతను తృణమూల్ బాగా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్ని తృణమూల్కు వ్యతిరేకంగా ఒక రెఫరెండంగా కాకుండా బహుశా బీజేపీ కనుక గెలవలేకపోతే అది మనం ఇప్పటికీ అండర్లైన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏమి గ్యారెంటీ ఇవ్వలేము. బీజేపీ ఓడిపోతుందని. బెంగాల్ గెలిచినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ఓడిపోతే మాత్రం మమతా బెనర్జీ పైన రెఫరెండంగా మార్చి బీజేపీ పెద్ద తప్పు చేసింది. రెండవది ఏంటంటే లెఫ్ట్ ఒక తెలివైన ఎత్తుగడేసి అసలు తృణమూల్ కు ముస్లిం రాజకీయాలు బీజేపీ హిందూ రాజకీయాల మధ్య పోలరైజ్ అయ్యేటువంటి సమయంలో ఓవైసీ రంగంలో దిగి అబ్బాస్ సిద్దికీతో కలిసి ఈ బెంగాల్ రాజకీయాన్ని పూర్తిగా మతపరం చేద్దామనే ఒక ప్రయత్నం జరిగింది. అది అందరికీ తెలుసు. ఓవైసీ రాజకీయం వల్ల బీజేపీకి ఉపయోగపడే రాజకీయం బీహార్ లో చేశారంతా చేశారు. కానీ అక్కడ లెఫ్ట్ దెబ్బ కొట్టింది. లెఫ్ట్ తెలివిగా ఏం చేసిందంటే కాంగ్రెస్ తో కలవడమే కాకుండా అబ్బాస్ సిద్దికీ అక్కడ బెంగాల్లో స్థానికంగా ముస్లిం నాయకుడు అతన్ని ఈ ఫ్రంట్ లోకి లాగి అబ్బాస్ సిద్దికీ కూడా ముస్లిం అనే ఫ్రంట్ వేదిక పైన కాకుండా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అన్న వేదిక పైన అనేక నాన్ ముస్లింలకు కూడా టికెట్లు ఇచ్చి రంగంలోకి దిగారు. సో ఈ ప్రభావం అబ్బాస్ సిద్దికీ కూడా ఎంటర్ కావడంతో పూర్తిగా హిందూ ముస్లిం పొలిటికల్ నరేటివ్ గా కాకుండా లెఫ్ట్ అడ్డుకుంది. దానివల్ల కూడా బీజేపీకి నష్టం జరిగితే జరుగుతాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఒకవేళ బీజేపీ గనక ఓడిపోతే అది ఈ రెండు ఫ్యాక్టర్స్ బీజేపీకి దెబ్బతీసి ఉండాలి. రైట్. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు అనేటప్పటికీ రాష్ట్రాల్లో స్థానికంగా కొన్ని అంశాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించినటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి సార్? ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి ఏదీ లేదు. ఇదంతా రెండు పార్టీల మధ్య మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యతిరేకంగా జరిగినటువంటి రాజకీయం. అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడైనా అంతటా ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూస్ మతువా కమ్యూనిటీ అంటారు. ఈ మతువాస్ ను అట్రాక్ట్ చేస్తానికి బీజేపీ మతువా దళపతులకు మేము అధికారంలోకి వస్తే మేము నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని బీజేపీ హామీ చేసింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ వెళ్ళి మోడీ గారు ఆ సమయంలో దేశ ప్రధానిగా వెళ్ళి మతువా గురువు అయినటువంటి ఆయన జన్మస్థలమైన బంగ్లాదేశ్ లో ఆ ప్లేస్కి వెళ్ళారు. వెళ్ళి మతువా ఓట్ను తమకు అనుకూలంగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం బీజేపీ చాలా సమర్థవంతంగా చేసింది. సో అయితే దీనికి పోటీగా తృణమూల్ రాజవంశీ అనే ఒక ఎస్సీ కమ్యూనిటీని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ రాజవంశీలు 2019 లో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. అయితే తృణమూల్ అనేక ప్రామిస్ చేసేసి వాళ్ళని అట్రాక్ట్ చేసేలా ప్రయత్నం చేసింది. అందువల్ల ఇట్ వాజ్ మోర్ అబౌట్ పోలరైజేషన్. మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యతిరేకంగా టిఎంసీ వర్సెస్ యాంటీ టిఎంసీ, రెండు బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ, ఇలా పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ ఒకటి, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఒకవైపు, హిందూ కన్సాలిడేషన్ ఒకవైపు, ఈ నినాదాలు ఈ మత సమీకరణ సోషల్ ఇంజనీరింగ్ తప్ప అభివృద్ధి, నిరుద్యోగము, కోవిడ్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవస్థ ఇవి ఎక్కడ ఎన్నికల ప్రచారంలో అసలు వినబడలేదు. రైట్. ఇప్పుడు మనం బీజేపీ సెంట్రిక్గా ఒక మాట్లాడుకుందాం. ప్రధానమైన అంశము బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలను తీసుకున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఏంటి, రాకుండా ఏంటి, అంటే బీజేపీ మీద పడేటటువంటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది? బీజేపీకి బెంగాల్ గెలిచినా ఓడినా బెంగాల్ రిజల్ట్ బీజేపీకి పెద్ద బూస్ట్. గెలవడం ఓడడంతో సంబంధం లేదు. మీరు ఎన్ని చేసినా 100 సీట్లు దాటబోతుంది బీజేపీ. సో 3 స్థానాల నుంచి 100 స్థానాలకు, అది కూడా లెఫ్ట్ 34 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా పాలించిన గడ్డ పైన బీజేపీ ఇంత అద్భుతమైన ఓటింగ్ ను సీట్లను తెచ్చుకోవడం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ పొలిటికల్ స్టోరీ. అందువల్ల బీజేపీ ఓడినా కూడా బీజేపీ మ్యాసివ్ ఎన్రోడ్స్ ఇంటూ బెంగాల్ ఇది తెలియజేస్తుంది. దీని రాజకీయ ప్రాధాన్యత మనం తక్కువ అంచనా వేయకూడదు. అందువల్ల ఓడినా బీజేపీకి ఇట్ ఇస్ పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. వాస్తవంగా తృణమూల్కు ఓడిపోతే చాలా చావు దెబ్బ తగులుతాయి. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయిన తర్వాత బీజేపీ ఊరుకోదు. తృణమూల్ నుంచి కాంగ్రెస్ ను కక్కావిక్కలు చేసి బీజేపీ లివర్ ను, ఇంటెస్టైన్లను, స్ప్లీన్లను, హార్ట్లను, లంగ్స్ ను అన్నిటిని పీకి లాగిపడేస్తాయి. సో ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పుడే 30 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే
ఇక అధికారం పైన తృణమూలు బతకగలుగుతుందా? సో అందువల్ల తృణమూలకి ఇది మనుగడ సమస్య. గెలిస్తే మనుగడ మిగులుతుంది, లేకపోతే మనుగడ కష్టం అవుతుంది. ఎందుకంటే యాంటీ బీజేపీ సెంటిమెంట్ తో అయినా మనుగడ సాధిద్దామంటే తృణమూల్ కన్నా స్ట్రాంగెస్ట్ యాంటీ బీజేపీ గా లెఫ్ట్ ముందుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల తృణమూల్కి ఇది చావు బతుకుల సమస్య తప్ప బీజేపీకి ఇట్ ఈస్ ఎనీ హౌ అడ్వాంటేజ్ బీజేపీ. ఇక గెలిస్తే మరింత అడ్వాంటేజ్. ఎందుకంటే ఈస్టర్న్ పార్ట్ లో గెలవడం అనేది మామూలు, బెంగాల్లో గెలవడం మామూలు విషయం. ఇక బెంగాల్లో బీజేపీ ఓడిపోతే ఒక్క డ్యామేజ్, ఒక్క ఇంప్లికేషన్ ఏంటంటే మమతా బెనర్జీ విల్ బికేమ్ ద సెంటర్ ఆఫ్ యాంటీ బీజేపీ పాలిటిక్స్ ఇన్ ద కంట్రీ. కాంగ్రెస్ కు ఒక గడ్డు స్థితి. ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత చింత చచ్చినా పులుపు చావదన్నట్లు మేమే మోడీకి ప్రత్యామ్నాయం, మా రాహుల్ గాంధీయే ప్రత్యామ్నాయం అంటున్న సమయంలో రాహుల్ గాంధీ స్టేట్స్ కు మాత్రం ఒక బలమైన కంటెండర్ వస్తాయి. ఎందుకంటే ఈసారి ఈ ఒపీనియన్, ఈ ఎగ్జిట్ పోల్ చెప్పేది కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది. సో కేరళలో కాంగ్రెస్ ఓడిపోయి బెంగాల్లో తృణమూల్ గెలిస్తే డెఫినెట్ గా యాంటీ బీజేపీ పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ఒక బలమైన ప్రాంతీయ నాయకురాలుగా మమతా బెనర్జీ ఎమర్జ్ అవుతారు. షీ విల్ బికమ్ ద ఫల్క్రమ్ ఆఫ్ యాంటీ బీజేపీ అపోజిషన్ పాలిటిక్స్.